మీతో ఎంఓయూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, భాగస్వామి అవుతారు. రేపు రాబోయేలో 100 దేశాల నుంచి స్టూడెంట్లు మన ఏయూలో చదివే రోజు తొందరలోనే వస్తుంది. రెండోది, సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో, నాలెడ్జ్తో సంపదకు సృష్టించే మార్గదర్శకులుగా మీరు తయారు కావాలి. ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఆంధ్ర యూనివర్సిటీ ఎంతమందిని తయారు చేయగలుగుతారో అది మీ మీద ఆధారపడుతుంది. ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడే పెట్టాం. భవిష్యత్ అంతా డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ రంగాలదే. అందుకే దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, పిల్లలకు పేరెంట్స్ ఇచ్చే ఆస్తి చదువు. చదువుతో ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం వారికి వస్తుంది. మీ క్యాంపస్ను చూస్తే ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పినట్టు నాకు కూడా చాలా అసూయ కలుగుతుంది. సుందరమైన ప్రాంతం ఈ యొక్క ఏయూ యూనివర్సిటీ. మీకేదైనా స్ట్రెస్ ఉంటే సచిన్ గారు చెప్పినప్పుడు పక్కన దిగి సముద్రం పక్కనకి వెళ్ళి ఒకసారి ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేస్తే ఎక్కడ లేని శక్తి మీకు వస్తుంది, దాంట్లో సందేహం లేదు. బ్యూటిఫుల్ క్యాంపస్, మీరందరూ అదృష్టవంతులు. నాకు అనిపిస్తా ఉంది, మళ్ళా ఇక్కడ చదువుకుంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈ విశ్వవిద్యాలయం భావితరాల నాయకుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మీ మంత్రి గారు 250 కోట్లు అడిగాడు. నేను ఒకటే మీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఒక టార్గెట్ ఇస్తున్నా. ఆ టార్గెట్ మీరు ఆలోచిస్తే ఆంధ్ర యూనివర్సిటీ భారతదేశంలో టాప్ 5లో ఒకటి కావాలని నా ఆకాంక్ష. దానికి రాత్రింపగళ్ళు చేయాలి. ప్రపంచంలో టాప్ 100లో ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. దీనికోసం డబ్బులు కూడా కావాలి. అందుకే నేను అనౌన్స్ చేస్తున్నా, 500 కోట్ల రూపాయలు ఆంధ్ర యూనివర్సిటీకి ఇస్తాం. మా మల్లికార్జునరావు గారు లేచి చప్పట్లు బాగానే కొట్టాడు. మల్లికార్జునరావు గారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ లారస్ సత్యనారాయణ గారు, అందరూ వ్యాపారస్తులు ఉన్నారు. మీ అందరికీ అప్పచెప్తున్నా, ప్రతి ఒక్క విద్యార్థి 1 రూపాయి అయినా కాంట్రిబ్యూట్ చేసి మరో 500 కోట్ల రూపాయలు కార్పస్ అభివృద్ధి కావాలి. సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే తమ్ముళ్ళు ఏంటని అడుగుతున్నా. ఇక్కడ మా ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరూ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నారు. ఇక్కడుండే మోహన్ రెడ్డి గారు, ఇక్కడుండే మల్లికార్జునరావు గారు, లారస్ సత్యనారాయణ గారు. మీరు అనుకుంటే ఇది సాధ్యం చేస్తామని వాళ్ళకందరికీ హామీ ఇమ్మని కోరుతున్నా. తప్పకుండా సంకల్పం ఉంటే 100 సంవత్సరాలు చరిత్రలో చెప్తున్నా, మళ్ళీ ఇది రాబోయే 100 సంవత్సరాల్లో మరొక చరిత్ర క్రియేట్ చేసి భారతదేశంలోనే ఒక బెస్ట్ బ్రాండ్గా తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాంటి యూనివర్సిటీకి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం ఇది నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. బంగారు లాంటి విద్యార్థులు ఉన్నారు, మంచి మనసుండే ప్రొఫెసర్లు ఉన్నారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
నేను ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని తీసుకొస్తాం. మీ మంత్రి గారు కూడా అన్ని కంపెనీలు తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నారు. మా ఆలోచన ఒకటి, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని ముందుకొచ్చాం. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి, తెలుగు జాతి పూర్వ వైభవానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు